పాలమూరు గురించి గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ని ఎంపీగా గెలిపించినా ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఎవరో ఒకరికి ఓటేస్తే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుందన్నారు సీఎం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి, మక్తల్ నారాయణపేట కొడంగల్కు నిధులు వచ్చినాయి, సంగం బండ వలగొట్టింది. ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది, మా అక్కలకు పెట్రోల్ బంకు వ్యాపారం వచ్చింది. హీరో వడ్డీ మీద 27,000 కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది. ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే, ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి. 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోన్ని కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా. ఊరికి పోతేనే వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి చీకట్ల, సీసాన్ని ఇస్తా అంటాడు, ఆఫ్ అని అంటాడు, ఫుల్ అని అంటాడు. నువ్వు ఒక్కసారి ఓటేసి అంటే అక్క ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు. ఎవరికోనికి తలమాసినోని కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టబెట్టుకొని మీరు సర్పంచ్ చేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతింటది. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళి అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి, మా ఊరికి తాగనీకే నీళ్లు కావాలి, మా ఊరికి గుడి కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగేటోడు కావాలి. మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునేటోళ్ళని సర్పంచులుగా గెలిపించుకోరు. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు. ఇంతకంటే ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. మంచోడు అని మీరు సర్ది కడతారంటే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంకేమన్నా ఉంటే పెట్టాలి. అట్లాంటి మాత్రం ఓటు వేయకండి. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, జాగ్రత్తగా ఆలోచన చేసి మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించినరో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మీకు విద్యను అందించే బాధ్యత నాది.